మన ఇండియాలో ఆవు మాంసం తినవచ్చా? ఇది లీగలా ఇల్లీగలా? దీనికి సమాధానం లీగల్ అండ్ ఇల్లీగల్ రెండూ కూడా. ఏ విషయమైనా అయితే లీగల్ అవుతుంది లేదా ఇల్లీగల్ అవుతుంది, కానీ రెండూ ఎలా సాధ్యం? మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో రాజ్యాంగం రాసేటప్పుడు ఈ విషయం మీద చాలా చర్చలు జరిగాయి. కొంతమంది ఏమన్నారంటే హిందువులు ఆవుని పవిత్రంగా భావించి పూజిస్తారు కాబట్టి ఆవు మాంసాన్ని నిషేధించాలన్నారు. ఇంకొంతమంది ఏమన్నారంటే కేవలం ఒక కమ్యూనిటీ యొక్క నమ్మకాలు విశ్వాసాలు దృష్టిలో పెట్టుకొని ఆవు మాంసాన్ని నిషేధించినట్లయితే వేరే కమ్యూనిటీల విశ్వాసాల ఆధారంగా ఇంకా చాలా వాటిని బ్యాన్ చేయాల్సి వస్తుంది. మరికొంతమంది ఏమన్నారంటే ఒకరి నమ్మకాలను అందరి మీద బలవంతంగా రుద్దడం సరైన పద్ధతి కాదు. ఇలా చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాత ఈ విషయం మీద ఏ నిర్ణయం తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదు. ఒక విధంగా ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయం మీద క్లారిటీ ఇస్తూ ఇది ఒక రాష్ట్ర సమస్య, దీనికి నేషన్కి ఎలాంటి సంబంధం లేదు, మీ రాష్ట్రాల వాళ్ళు మీకు తగినట్లుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోండి అని క్లారిటీ ఇచ్చింది. ఆ రోజు నుండి ఏ రాష్ట్రాల వాళ్ళు వాళ్ళకు తగినట్టుగా రూల్స్ పెట్టుకున్నాయి. ఇందులో కొన్ని రాష్ట్రాలు ఆవు మాంసం పూర్తిగా నిషేధిస్తే మరికొన్ని రాష్ట్రాలు అసలు నిషేధమే విధించలేదు. కొన్ని రాష్ట్రాల్లో ఏవైతే ఆవులు వ్యవసాయానికి పాలకి అలాగే పిల్లలు కనడానికి పనికిరావో అలాంటి వాటిని మాంసం కోసం ఉపయోగించుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాయి. ఇప్పుడు మన సౌత్ స్టేట్ అయిన కేరళ అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్ అయిన మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో కౌ స్లాటరింగ్ మీద ఆవు మాంసం మీద ఎలాంటి బ్యాన్ లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కౌ స్లాటర్ పైన బ్యాన్ ఉందా అంటే పూర్తిగా లేదు, కానీ పార్షియల్గా బ్యాన్ చేశారు. అది ఎలా అంటే ఏవైతే పాలకి వ్యవసాయానికి అట్ ద సేమ్ టైం పిల్లలు కనడానికి పనికిరావో అలాంటి వాటికి సర్టిఫికేట్ ఇచ్చి ఈ కౌ స్లాటర్కి ఉపయోగించుకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చాయి. మరికొన్ని రాష్ట్రాలైన పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలాంటి వాటిల్లో పూర్తిగా బ్యాన్ చేశారు. ఇలా బ్యాన్ చేయడం బ్యాన్ చేయకపోవడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించి ఒకసారి కామెంట్ చేయండి.